నేడు అసెంబ్లీలో ప్రభుత్వం రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయానికి అగ్రతాంబూలం వేస్తూనే ఆయా రంగాలకు తగిన కేటాయింపులు చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మరికొద్దిసేపట్లో రాష్ట్ర మంత్రిమండలి అసెంబ్లీ ప్రాంగణంలో సమావేశం కానున్నది. ప్రధానంగా ఈవేళ మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తయింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాసేపట్లో ప్రజాభవన్లో ఉన్న నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి ఈ మంత్రిమండలి సమావేశానికి హాజరు కానున్నారు. ప్రధానంగా సాంప్రదాయబద్ధంగా ప్రతిసారి కూడా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు మంత్రిమండలి ఆమోదం పొందాల్సింది. ఆ మంత్రిమండలి ఆమోదం పొందిన తర్వాత మొదటి కాపీ గవర్నర్కు అందజేస్తారు. ఆ తర్వాత కాపీ ముఖ్యమంత్రికి, ఆ తర్వాత స్పీకర్కు, మండలి చైర్మన్కు అందజేస్తారు. గత బడ్జెట్ను మనం కూడా చూసినట్లయితే కూడా గత బడ్జెట్లో అంతకుముందు బడ్జెట్ కంటే కూడా కేవలం 5% మాత్రమే బడ్జెట్ పెరిగింది. ఈసారి 2026-27 ఆర్థిక సంవత్సరంలో మరికొంత అదనంగా పెరిగే అవకాశాలున్నాయి. ప్రధానంగా 16వ ప్రణాళిక సంఘం నుంచి వచ్చే నిధులు ఒక 10 నుంచి 12 వేల కోట్లు అదనంగా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల కింద ఎక్కువ నిధులు తీసుకొచ్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం నుంచి వచ్చే నిధులు కొంత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా బడ్జెట్లో కూడా గతంలో మాదిరి 5% కాకుండా దాదాపు 10% పెంచి ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. గత సంవత్సరం అంటే ప్రస్తుతం నడుస్తున్న ఈ ఆర్థిక సంవత్సరంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో 3,05,000 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు రానున్న ఆర్థిక సంవత్సరంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆ బడ్జెట్ 3,30,000 నుంచి 35,000 కోట్లు ఉండే అవకాశం ఉండదని చెప్పేసి అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించి మరి కాసేపట్లో ఈ బడ్జెట్కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ బడ్జెట్ రూపకల్పన అంతా కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకే ఎక్కువ నిధులు కేటాయించినట్టుగా మనకు సమాచారం ఉండాలి. సంక్షేమ కార్యక్రమాలలో కూడా ప్రధానంగా వ్యవసాయము, విద్య, వైద్య ఈ 3 రంగాలకు అధికంగా నిధులు కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఈ బడ్జెట్ రూపకల్పన అంతా కూడా 2047 విజన్ 2047కు దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ కేటాయింపులు కొనసాగినట్టుగా తెలుస్తుంది. వాస్తవిక బడ్జెట్ను ఆధారం చేసుకునే ఈ బడ్జెట్ ప్రతిపాదనలు ఉంటున్నాయి. అంటే ఎప్పుడు కూడా ఊహాగానాలతో ఎక్కువ బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ తర్వాత సవరించుకోవడం ఇలాంటివి లేకుండా ఎంత అమౌంట్ మనకు రాబడి వస్తుంది దానికి తగ్గట్టుగా ఖర్చులు పెట్టుకునే దానికి అనుకూలంగా ఈ బడ్జెట్ రూపకల్పన చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ బడ్జెట్ రూపకల్పనలో ప్రధానంగా 2024-25లో వచ్చిన ఆదాయము, అదేవిధంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయము, ఈ రెండింటిని బేరీజ్ చేసుకొని 2026-27లో ఏ పద్ధతుల కింద ఎంత ఆదాయం వస్తుంది, రాష్ట్రంలో స్వయం ప్రాతిపదిక కింద వచ్చే ఆదాయం ఎంత, కేంద్రం నుంచి వచ్చే వాటా ఎంత, ఇవన్నీ కూడా అంచనా వేసుకున్న తర్వాతనే ఈ బడ్జెట్ రూపకల్పన చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 64,000 కోట్ల దాకా అప్పు తీసుకొచ్చినట్టుగా సమాచారం ఉంది. ఇది అప్పు కూడా పరిమితి కూడా పెరిగే అవకాశం, ఈసారి 80,000 కోట్ల దాకా అప్పు తీసుకొచ్చుకునే దానికి కూడా అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. మొత్తం మీద ఈ బడ్జెట్ అంతా కూడా వ్యవసాయ రంగము, విద్య, వైద్య మీద ఈ 3 మీద ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మెట్రో రైలుకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అన్ని ఒప్పందాలు కూడా అయినా దానికి సంబంధించి కూడా 15,000 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి దానికి కూడా కేటాయింపులు ఉండే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి కేటాయింపులు ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తోంది. మరొకవైపు మూసీ పునర్జీవం సంబంధించి మూసీని పూర్తిగా అభివృద్ధి చేసి దాన్ని పూర్తిగా ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం యోచిస్తుంది. దానికి సంబంధించి కూడా కేటాయింపులు ఉంటాయని చెప్తున్నారు. పాఠశాల విద్యార్థులకు అంటే కొత్తగా కొన్ని కార్యక్రమాలు అందుబాటులో తీసుకొచ్చే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రధానంగా పాఠశాల విద్యార్థులకు అల్పాహారం కావచ్చు, ఐటీఐ విద్యార్థులకు ఉపకార వేతనాలు కావచ్చు, విద్యార్థులకు ఎలక్ట్రిక్ బైకులు, ఎలక్ట్రిక్ స్కూటీలు ఇచ్చే విషయం కావచ్చు, లేకపోతే పెన్షన్లకు సంబంధించి కొంత పెంచాలని కూడా యోచిస్తున్నట్టు తెలుస్తుంది. వీటికి అదనంగా బడ్జెట్ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా
RRR అదే ORR ఈ మధ్యలో దీనికి సంబంధించిన డెవలప్మెంట్ కార్యక్రమాలకు కూడా కేటాయించేదానికి నిధులు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద బడ్జెట్ జనరంజకంగా ఉంటుందని చెప్పి ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. పూర్తి స్థాయిలో ఏదైతే ప్రజలకు ఎక్కువ అవసరం ఉండదో, ఎక్కడైతే ప్రజా అవసరాలు ఉన్నాయో అక్కడ మాత్రమే బడ్జెట్ నిధులు ఎక్కువ కేటాయిస్తామని చెప్పి కూడా బట్టి విక్రమార్క స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు జరుగుతున్న ఆర్థిక సంవత్సరంలో ఉన్న బడ్జెట్ నిధులను పోల్చుకుంటే కూడా దాదాపు 10% వరకు పెంచే అవకాశం ఉండదని చెప్పేసి చెప్తున్నారు. అంటే 3,05,000 కోట్లు ఉన్న ఈ బడ్జెట్ 3,30,000 నుంచి 35,000 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉండదని చెప్తున్నారు. అంటే ఈ 10% పెంచడానికి ప్రధానంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు వాటా కావచ్చు, అదేవిధంగా కేంద్రము ప్రభుత్వం రెండు కలిసికట్టుగా గ్రాంట్లతో అమలు చేయనున్న కార్యక్రమాలకు కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల కింద కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే విషయం కావచ్చు, వీటి మీద ఎక్కువ నిధులు తీసుకొచ్చుకోవాలని చెప్పి యోచిస్తున్నారు. గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఈ ప్రభుత్వం 1కి 10 సార్లు కేంద్రం వద్దకెళ్లి అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ స్కీమ్ కింద కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉండదని తెలిసిన ప్రతి స్కీమ్ కింద కూడా నిధులు తీసుకొచ్చేదానికి ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా 1కి 10 సార్లు తిరిగి తీసుకొచ్చుకుంటున్నారు. కాబట్టి కేంద్రం నుంచి నిధులు కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చుకోవాలన్న యోచనతో ఉన్నారు. మొత్తం మీద కేంద్ర నిధులు అదేవిధంగా రాష్ట్రంలో పెరగనున్న ఆదాయం వీటన్నింటినీ కూడా బేరీజ్ వేసుకునే ఈ బడ్జెట్ రూపకల్పన చేసినట్టుగా తెలిసింది. వాస్తవిక పరిస్థితులకు ఆధారంగా అవసరాలకు అనుగుణంగా ఈ బడ్జెట్ అంతా కూడా రూపకల్పన చేశారని చెప్పేసి చెప్తున్నారు. మరి కాసేపట్లో మంత్రివర్గ సమావేశం ఇక్కడ అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం కాదు. ఈ సమావేశం తర్వాత బడ్జెట్ పత్రాలను ఆమోదం తెలిపిన తర్వాత ఆ బడ్జెట్ కాపీలను మొదటిది గవర్నర్కు, ఆ తర్వాత ముఖ్యమంత్రికి, ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్కు, ఆ తర్వాత మండలి చైర్మన్కు ఈ సంప్రదాయబద్ధంగా వాళ్ళందరికీ కూడా అందజేస్తారు. అందజేసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు ఈ బడ్జెట్ సమావేశం ఉంటుంది. అసెంబ్లీలో బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా అదేవిధంగా మండలిలో సీనియర్ మంత్రి అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండలిలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టున్నారు. మొత్తం మీద కాసేపట్లో అందరూ కూడా మంత్రులు అదే ముఖ్యమంత్రి అందరూ కూడా అసెంబ్లీకి చేరుకునే అవకాశం ఉంటుంది. ఓవర్ టు స్టూడియో.